కాకినాడ పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు అనునిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, మాదక ద్రవ్యాల నిరోధంపై దృష్టి సారించారని డీఎస్పీ తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, కాకినాడ జిల్లాలో మత్తు పదార్థాలు లేకుండా అరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా కాకినాడ 1 టౌన్ సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో బృందం పోలీస్ స్టేషన్కి సమీపంలోనే గంజాయితో ఉన్న షేక్ ఇస్మాయిల్, మౌలాలి, కొండబాబులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి 6.5 కిలోల గంజాయి, 48 కాఫ్ సిరప్ బాటిల్స్, 4500 నెట్రోవిట్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. కాకినాడ జిల్లాకి విక్రాంత్ పాటిల్ సార్ ఎస్పీగా జాయిన్ అయిన తర్వాత ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మీద ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్ణయం మేరకు నిర్మూలించాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణం మరియు పరిసర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ గంజాయికి అలవాటు పడి వాటిని స్మోక్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేస్తూ అట్లా అలవాటు పడ్డ వాళ్ళు, అట్లాగే చిన్న చిన్న ప్యాకెట్స్ గా చేసి అమ్మే పెడ్లర్స్ వాళ్ళని నియంత్రించాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన టీంని సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆ టీంకి అట్లాగే మా ఇన్స్పెక్టర్ 1 టౌన్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు కాకినాడ టౌన్లో ఒక 3 షేక్ ఇస్మాయిల్ అండ్ షేక్ మౌలాలి, జగ్గందొర కొండబాబు అని అతనిది జీమాడుగుల మండలం, మిగతా 2 జగన్నాథపురం. వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర మీకు డిస్ప్లే చేసిన ఇక్కడ 6.5 కేజీల గాంజా ఒకటి, తర్వాత 48 బాటిల్స్ 100 ml కాఫ్ సిరప్, తర్వాత నైట్రోవిట్ 10 mg టాబ్లెట్స్ 150 స్ట్రిప్స్ అంటే టోటల్ గా 4500 టాబ్లెట్లు అవి. అట్లాగే వీటిని కారులో వేసుకుని తీసుకెళ్లడం, అట్లాగే ఒక మోటార్ సైకిల్లో వెళ్తుంటే వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. గోపాలపురం విలేజ్ కి చెందిన జీమాడుగుల మండలంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కి చెందిన కొండబాబు అనే అతని దగ్గర ఈ గాంజా వీళ్ళు వెళ్ళి ఫ్రీక్వెంట్ గా గాంజా తెచ్చుకోవడం, అట్లా గాంజా డెలివరీకే ఇప్పుడు ఇతను వచ్చాడు, వీళ్ళు 3 ఉన్నారన్న సమాచారంతో మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.